శ్రీ గణేశాయ నమః. రావి చెట్టుకి జ్యేష్ఠాదేవికి సంబంధం ఏమిటి? క్షీరసాగరాన్ని దేవతలు దానవులు కలిసి మదించిన సమయంలో ఆ మథనాల నుంచి ఎన్నో మహా అద్భుతమైనవి పుట్టాయి. లక్ష్మి, కౌస్తుభం ఇలా ఎన్నో వచ్చాయి. అలా వచ్చిన లక్ష్మీదేవిని విష్ణుమూర్తి పెళ్లి చేసుకుంటానంటాడు. కానీ లక్ష్మీదేవి అందుకు ఒప్పుకోలేదు. నాకన్నా పెద్దది మా అక్క జ్యేష్ఠాదేవి ఉంది, ఆమెకి వివాహం కాకుండా నేనైనా వివాహం చేసుకుంటాను, కనుక మా అక్క పెళ్లి విషయం అయిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటానని లక్ష్మీదేవి అంటుంది. ఆ లక్ష్మీదేవి మాటలు విన్న విష్ణుమూర్తి పెద్దలతో విచారించి ఉద్దాలకుడు అనే మహర్షికి జ్యేష్ఠాదేవినిచ్చి వివాహం జరిపించాడు. జ్యేష్ఠాదేవి ఎర్రని కన్నులతో, కరకు కంఠ ధ్వనితో, పిలుసుగా ఉండే శిరోజాలతో ఉండేది. అయినా ఉద్దాలకుడు ఆమెను వివాహం చేసుకుని తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. అక్కడ జరుగుతున్న హోమాలు, వేద మంత్రాల పఠనం, పూజలు మొదలైన విషయాలు ఆమెకు రుచించలేదు. వెంటనే భర్తని పిలిపించి ఏడుస్తూ, ఉద్దాలక, నీ ఆశ్రమం నాకేం బాగోలేదు, ఈ చోటు నాకు సరిపడదు, ఈ యజ్ఞాలు, యాగాలు, వేదాలు, అతిథి సత్కారాలు, పితృదేవతల పూజలు, అన్యోన్య అనురాగాలు, గురు పూజలు, సత్కారాలు, ప్రేమాభిమానాలు, నీతి, ధర్మం మొదలైన విషయాలు నాకు ఇష్టం ఉండవు. ఇక్కడ మాత్రం అన్నీ ఇవే ఉన్నాయి, నేను ఇక్కడ ఉండలేను అంటూ గొడవ ప్రారంభించింది. జ్యేష్ఠాదేవికి ఇష్టమైనవి కొట్లాటలు, తగాదాలు, వృద్ధులకు మిత్రులకు పరాభవం జరిగే చోటు, పరుల ద్రవ్యాలు దొంగిలించే చోట్లు, దురలవాట్లు, దురాచారాలు గల తావులే ఆవిడకి ఇష్టమైన ప్రదేశాలు. అలాంటి చోట్లే ఉంటాను అని జ్యేష్ఠాదేవి చెప్పింది. మద్యపానం చేసే చోట్లు, బ్రహ్మహత్యలు చేసే చోట్లు ఇష్టపడతాను అని చెప్పింది. అంటే విసుగు లేకుండా మాట్లాడడం ఈ విధంగా మొదలుపెట్టింది. ఉద్దాలకుడు పాపం బాధపడ్డాడు. వేదవిధుడు, విద్యావేత్త అయిన తనకి ఇలాంటి భార్య దొరికింది అని బాధపడ్డాడు. సరే జ్యేష్ఠ ఉండు, నీకు తగిన చోటు వెతికి చెప్తానని చెప్పి బయలుదేరాడు. అంతవరకు ఈ రావి చెట్టు మొదట్లో కూర్చో అని ఆమెను అక్కడ కూర్చోబెట్టి వదిలి వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళైనా సరే ఉద్దాలకుడు రాలేదు. ఎదురు చూసి చూసి విసిగిపోయిన జ్యేష్ఠాదేవి పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపులు అన్ని దిక్కులు వ్యాపించాయి. అక్కడ విష్ణువు, లక్ష్మి ఈ రోదనలను విన్నారు. ఇద్దరు బయలుదేరి జ్యేష్ఠాదేవి దగ్గరికి వచ్చారు. ఎన్నో రకాలుగా ఆమెను ఓదార్చారు. చివరికి విష్ణువు జ్యేష్ఠాదేవితోటి, దిగులు పడకు, ఈ రావి చెట్టు నా స్వరూపమే, నీవిక్కడే స్థిరంగా ఈ రావి చెట్టు మొదల్లో ఉండిపో, స్థిరంగా ఇక్కడ ఉన్న నిన్ను పూజించే జనులకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, సంవత్సరానికి ఒకసారి నీకు షోడశోపచారాలు చేసి పూజిస్తారో వారి కోరికలని నేను తీరుస్తాను అని విష్ణుమూర్తి అన్నాడు. వారికి లక్ష్మీ కటాక్షం పూర్తిగా కలుగుతుందని, దిగులు పడద్దని, ఇదే నీ స్థిర నివాసం అంటూ ఓదార్చి ఆ జ్యేష్ఠాదేవిని లక్ష్మీనారాయణులు ఓదార్చి తన నివాసానికి వెళ్ళిపోతారు. ఆనాటి నుంచి శనివారాలు రావి చెట్టు పూజనీయులుగా మారిపోయింది. జ్యేష్ఠాదేవిని పూజిస్తే గనక వారికి అలక్ష్మి తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ద్వాపర యుగంలో సత్యభామ ఇదే జ్యేష్ఠాదేవి వ్రతం చేసి సకల సౌభాగ్యాలు పొందినట్లుగా శాస్త్రవచనం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ఈ వ్రతాన్ని సత్యభామకు చెప్పినట్లుగా పురాణాల వల్ల తెలుస్తుంది. కాబట్టి జ్యేష్ఠాదేవి ఉండే ప్రదేశాలు, ఉండే పరిస్థితులు మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆవిడ మన ఇంట ఉండకుండా లక్ష్మీ నివాస స్థానాలు ఏమిటో, లక్ష్మి మన ఇంట స్థిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసుకుందాం. లక్ష్మీ స్థానాలు ఏంటంటే గురుభక్తి, దైవభక్తి, మాతా పితృభక్తి గలవారికి
శ్రీ మహాలక్ష్మీదేవి తన కటాక్షాన్ని అందిస్తుంది. అతిగా నిద్రపోయే వారి ఇళ్లల్లోనూ, ప్రాతకాల సమయంలో పూజ చేయని వారి ఇంట్లోనూ లక్ష్మీదేవి ఉండదు. ఇల్లు పరిశుభ్రంగా లేకపోయినా, గడపకు పశువు రాగిపోయినా లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ముగ్గు, పసుపు, పువ్వులు, పళ్ళు, పాలు, దీపధూప మంగళ ద్రవ్యాలు లక్ష్మీదేవి స్థానాలు. అందుకనే దేవాలయాల్లో రావి చెట్టును శ్రీ మహావిష్ణువుగాను, వేప చెట్టును లక్ష్మీదేవి అంశగా భావించి పురాణాలు చెప్తున్నాయి. ఈ జంట వృక్షాలని పూజించి ప్రదక్షిణం చేస్తే ఎన్నో దోషాలు తొలగి పరిపూర్ణ సుఖజీవనం పొందుతారు. శని దోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేయాలి. రావి చెట్టుకు నమస్కరిస్తే ఎన్నో దోషాలు తొలగిపోతాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు అంత్యదశలో ఈ చెట్టు కిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరుకున్నట్లుగా ప్రశస్తి. మనం పెంచినా పెంచకపోయినా ఈ పవిత్రమైన వృక్షాలు వాటికి అవే పెరుగుతూ ఉంటాయి. రావి చెట్టు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండకూడదు. ప్రతి ఇంటిలోనూ దక్షిణావర్త శంఖం ఉంచుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇలా కుడివైపుకు తెరుచుకుని ఉన్న శంఖాలనే దక్షిణావర్త శంఖాలు అంటారు. ఇలాంటి శంఖం ఇంట్లో పూజా గదిలో ఉంచుకోవడం వలన శుభప్రదమని హిందువుల విశ్వాసం. సమస్త సంపదలకు సంకేతమైన లక్ష్మీదేవి ఇలా దక్షిణావర్త తెల్లటి శంఖంలో నివాసమై ఉంటుందని ప్రజల నమ్మకం. తెల్లటి శంఖం, లక్ష్మీదేవి ఈ రెండు కూడా సముద్రంలోనే పుట్టాయని భావిస్తారు. కుడివైపు తెరిచి ఉన్న తెల్లటి శంఖాన్ని లక్ష్మీదేవికి తమ్ముడిగా విశ్వసిస్తారు. దక్షిణావర్త శంఖం గొప్పదనాన్ని మన శాస్త్రాలు ఇలా వివరించాయి. ఏ ఇంట్లో అయితే ఇలా కుడివైపున తెరుచుకుని ఉన్న తెల్లటి శంఖం ఉంటుందో ఆ ఇంట్లో సంపదలు, సంతోషం వెల్లివిరుస్తాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివసిస్తుంది. దేవుణ్ణి నిత్యం పూజించడానికి చందనం, కర్పూరం ఇలాంటివి ఏ ఇంట్లో వినియోగిస్తారో ఆ ఇల్లు ధనం, సౌభాగ్యాలతో తొలతూగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. లక్ష్మీ స్థానాలు ఆవు వెనకతట్ట ప్రాంతం, ఏనుగు కుంభస్థలం, మారేడు దళం, పద్మం, స్త్రీ పాపిట వీటిల్లో లక్ష్మీ నివాసం ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకనే వివాహమైన స్త్రీలు పాపిట్లో కుంకాన్ని పెట్టుకుంటూ ఉండాలి. ఆవుని వెనుక భాగాన్నే పూజ చేస్తూ ఉంటాం. మారేడు దళం స్పృశించినా కూడా పుణ్యమే మనకి. పద్మాలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.